అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది శ్రీకృష్ణ సందేశంలో జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు వస్తుంది, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. వాటి కోసం కాస్త ఓపిక పట్టాలి. నిన్ను సంతోషపెట్టేవారు మంచివారు, అలాగే నిన్ను బాధ పెట్టేవారంతా చెడ్డవారు కాదు. అదృష్టాన్ని మాత్రం సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం నిన్ను తప్పక వరిస్తుంది. మీరు చేసే పని పూర్తి చేయగలిగాను అని నమ్మితే సగం పని పూర్తి అయిపోయినట్లే. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ దగ్గర నుండి మొదలవుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానికి వచ్చే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయమే భయపడేలా జీవించడం నేర్చుకో. మీరంటే ఇష్టపడే వారిని ఎప్పుడు అశ్రద్ధ చేయవద్దు. ఏదో ఒక రోజు అప్పుడు మీకు అర్థమవుతుంది. చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాలకై ఆరాటపడద్దు. పొగడ్త కంటే విమర్శ చాలా విలువైనది. కళ్ళకు కమ్మిన దూరపు పొరల కన్నా మనలోని లోపాలు తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. అదృష్టం కోసం ఎదురు చూడకుండా అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సుఖదాయకం. విలువ కోసం విలువలేని చోట ఉండవద్దు. ఉన్న విలువను పోగొట్టుకోవద్దు. విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దగ్గర దాన్ని ఎప్పటికీ సాధించలేరు. సాధించినా నిలబెట్టుకోలేరు. అది స్నేహమైనా, ప్రేమైనా, లేక డబ్బైనా, ఏదైనా సరే కష్టపడి సాధించుకుంటేనే మంచిది. దానిని వృధా చేయలేరు. కాబట్టి ఎదుటివారి ఆలోచనలు గౌరవించకపోయినా పర్లేదు, కానీ అపహాస్యం మాత్రం చేయవద్దు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం తప్పక ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి అంతే. దాన్ని అభినందించే మంచి మనసు కావాలి అంతే. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు. ఎందుకంటే అది చాలా విలువైనది. బంధాలను దూరం చేస్తుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో ఎప్పుడు కూడా బలవంతంగా జీవించేదానికంటే వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే చాలా మేలు. విలువలేని వారితో వాదించటం, వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువని మనమే పెంచటం అవుతుంది. నువ్వు అర్థం కావడం లేదు అంటే వాళ్ళకు నువ్వు అవసరం లేదు అని అర్థం. నీ మాటలు అర్థం కావడం లేదంటే నిన్ను అసలు లెక్కలోకి తీసుకోవట్లేదు అని అర్థం. నిలబడక తప్పదు. చిన్నప్పటి నుంచి దేన్నైనా పట్టుకొని పెద్దయ్యా కదా దేన్నైనా తట్టుకోవాలి. కారణం లేకుండా ఎప్పుడు కూడా మౌనంగా ఉండకండి. ఒక్కొక్కసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కే మనుషులు కూడా ఉంటారు. కాబట్టి ఎప్పుడు గతంలోకి తీసుకొని చూడటం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం ఎప్పటికీ చేయవద్దు. అది నీ ఆనందానికి అడ్డుకట్టలు వేస్తుంది. ఒకరు తప్పు చేశారని నువ్వు తప్పు చేయవద్దు. తప్పు చేశారంటే ఆ బంధానికి విలువిస్తున్నారని అర్థం. తప్పు చేయకుండా ఉంటే నమ్మకం లేని చోట వాదించవద్దు. అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసే అంత తెలివి ఉండదు, మర్చిపోయేంత బలము ఉండదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రమే తెలుసు. కోపంలో సమాధానం చెప్పకు. సంతోషంలో వాగ్దానం చేయకు. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. ఓడిపోయానని బాధపడకు. ఓటమి నీ శత్రువు కాదు మిత్రమా, మిత్రువు అని మాత్రమే తెలుసుకో. ఎందుకంటే ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉంటుందని తెలియజేస్తుంది. ఇంకాస్త కృషి చేస్తామని హెచ్చరిస్తుంది. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువుని కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. గతాన్ని ఎప్పటికీ మార్చలేవు, కానీ భవిష్యత్తును రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది. ఉన్నతంగా ఆలోచించు, అలాగే గొప్పగా జీవించు. ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు, ఎదురువాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. మన బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం. చులకనైపోతామనేదే నిజం. జీవితంలో మీరు ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్లే ఎక్కువగా బాధపడతారు. అది అత్యంత కఠినమైన జీవిత సత్యం. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోవద్దు. నీవు ఎదుర్కొనే నిందలు, అలాగే పొగడ్తలు ఏది కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు.
నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరొకలా ఉండేవారికి బంధాల విలువ, అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది? అలాంటి వారితో ముడిపడిన బంధం కన్యలతో మాత్రమే కానుకగా ఇస్తుంది. జీవితంలో విలువివ్వని బంధాలను పెంచుకోవద్దు. అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఒక్క విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే. డబ్బు అనేది ఒక చిన్న రంగు కాగితం. మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. మనిషి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే, విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా సరే ఇతరులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. గొంతు పెంచడం కాదు, నీ మాట యొక్క విలువ పెంచుకో. వాసన చినుకకే తప్ప ఉరుముకు పంటలు పండవు. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి మంచివాడు అని ఎప్పుడూ అనదు. మంచిగా నటించేవాణ్ణి మాత్రం వీడు మంచివాడు అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి అసలు ఉండదు. నీ పగను పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు. నీ మిత్రుడిని దూరం చేయడానికి మాత్రం పక్కన చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్తగా ఉండు. నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా సరే, నీకు ప్రతీకారం తీర్చుకోక కాకపోయినా సరే కాలం తప్పక శిక్షిస్తుంది. వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా. వచ్చేవి పోయేవి పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోనివి కీర్తి, జ్ఞానం, విద్య. రాకపోతే రానివి కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడే: పుణ్యం, పాపం, అలాగే నీడ. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుంటారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వెంత సర్దుకుపోయినా దూరం అయిపోతారు. అలాంటి వారి గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోవద్దు. నీ మనసుని బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళాలి. విజయం నీ కళ్ళ ముందు అప్పుడే ఉంటుంది. ఇష్టపడే దానిలో నీ గౌరవం ఉంటుంది. మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులో వస్తుంది. భర్త గుణం భార్య ఆరోగ్యంలో తెలుస్తుంది. భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుందట. స్నేహితుడి గుణం మనం కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది. పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది. మాటలు చెప్పేవాడికి తాత్కాలికంగా జనం చేరుకోవచ్చు, కానీ కష్టపడేవాడి దగ్గర విజయం శాశ్వతంగా కూర్చుని ఉంటుంది. ప్రస్తుతం మనిషి మంచివాడు కాబట్టి మంచి పనులు చేయనక్కర్లేదు. ఎదురువారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. గొప్పవారి యొక్క గొప్ప జీవితం చిన్నవారు చిన్న తీరును పట్టే ఉంటుంది. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. అక్కడివి ఇక్కడ చెప్పటం వల్ల జీవితాలు అతలాకుతలమై నాశనం అవుతాయి. ఈ భూమిపై అందరూ నీలాగే బతకాలి. ఎవరి జీవితాల్లోనూ తలదోచుకొద్దు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించనివ్వండి. మీరు ప్రశాంతంగా జీవించండి. ఇన్ని శ్రీకృష్ణ సూక్తులలో మీకు ఏ యొక్క సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.